Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 19, verses 20 to 24. Shraddhamrita kadayam me sasvan madanu kirtanam parinishta cha pujayam stutivi stavanam mama adara paricareyam sarva angar avivandanam madbhakta pujabhyadika sarvabhuteshu manmati madadveshvanga chesta cha vachasa madgune ranam mayarpanam cha manasa sarvakama vivarjanam madardada parityago bhogasya cha sukasya cha ishtam dattam utam japtam madardam yaduratam tapaha evan dharmair manushyaana uddhavatma nivedinam mai sanjayate bhakti kono dosya vasishyate. ఇక్కడ మద్భక్త పూజాభ్యధిక, భగవంతుడి వెనకాల పడకుండా భక్తులను సంతోషపెడుతూ ఉంటే భక్తి దాని అంతటా వృద్ధి అవుతుంది. మద్భక్త, నాకంటే నా భక్తుల్ని గౌరవించడం నాకు ఇష్టము. అనువాదం తాత్పర్యం: అమృతమయమగు నా లీలా కథలయందు దృఢమగు శ్రద్ధ, నిరంతరము నా మహిమలను కీర్తించుట, నా అర్చనయందు అకుంఠిత అనురక్తి, రమ్యమగు స్తోత్రములచే నన్ను స్తుతించుట, నా భక్తి యోగం పట్ల పరమ ఆదరము, పూర్తి దేహంతో నాకు ప్రణామం చేయుట, నా భక్తుల యొక్క ఉత్తమమగు పూజ, సకల జీవులందు నన్ను ఎరిగి ఉండుట, సర్వభూతేషు మన్మతి, అందరిలో దేవుని చూడటం, పరమాత్ముడు. ఒక వ్యక్తి బిహేవియర్ ఎలా ఉన్నా కూడా అతని లోపల కూడా పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి బిహేవియర్ని పక్కన పెట్టి అందరికీ దండం పెడితే పోయింది ఏం లేదు, అంతే కదా. అందరికీ దండం పెడితే మీకు ఏమైనా పోతుందా? అది ఏం పోదు, మనకేం పోతుంది? ఎన్ని దండాలు పెడితే మనకు అంత గౌరవం పెరుగుతుంది. ఇవన్నీ కూడా మయమగు నా లీలా కథలయందు దృఢమగు శ్రద్ధ, నిరంతరము నా మహిమలను కీర్తించుట. మనం ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటాం, మన సొంత డబ్బాలు. సొంత డబ్బా అంటే ఏంటి? మాది సొంత డబ్బా కొట్టుకోవడం అంటే ఏంటి? మన గురించి చెప్పుకోవడం, మన గురించి గట్టిగా చెప్పుకోవడం అందరికీ. సొంత డబ్బా, డబ్బా శబ్దం ఎక్కువ వస్తుంది. సొంత డబ్బా అంటే మన గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. కానీ ఇతరుల మంచితనం గురించి మాట్లాడమంటే ఏం కనబడదు. మరి వాళ్ళు ఏం మంచిది సార్ మీ గురించి చెప్పుకోండి అంటే బస్ నాలాంటి సూర్యుడు, వీరుడు, దానకర్ణుడు ఎవరూ లేదు. అంటే ఇక్కడ దృఢమగు శ్రద్ధ, మన మనస్సు ఇంద్రియ భోగాల్లో మునిగి ఉండడం వల్ల మనం అప్పుడప్పుడు వేరే కబుర్లో, గ్రామ్య కథ, విలేజ్ గాసిప్, దాన్ని విలేజ్ గాసిప్ అన్నారు. గ్రామ్య కథ, విలేజ్లో ఉండాలి, వాళ్ళు పంటలు వేసుకుంటారు, ఇంకా తర్వాత ఇంక వాళ్ళు చేయాల్సిందేం లేదు, అంటే అవే ఎదుగుతూ ఉంటాయి. గ్రామ్య కథ.
అన్ని ఉబుచుప కబుర్లు అంటారు. పనికి మాలిన కబుర్లు. కూర్చొని ఈ చీరన్స్ బాగానే ఉంది, దీని మీద ఇదేసి ఏదో మాట్లాడాలి. కూర్చొని టాపిక్ ఎటైనా పోతూ ఉంటుంది. దాన్ని అంటే గ్రామ్య కథ, సొల్లు కబుర్లు. ఏం పని లేకపోతే ఏదో ఒకటి మాట్లాడేది. కానీ ఏం చేయాలా? జపం చేసుకోవాలి. డోంట్ కాంట్రిబ్యూట్ టు గాసిప్. ప్రభుపాద ఒకసారి భక్తులంతా ఎవడో ఆ సన్యాసి పడిపోయినాడు, ఆ భక్తుడు డబ్బులు దొంగిలించుకుని పారిపోయినాడు, ఏదో సమ్ న్యూస్ ఉంటుంది కదా ఏదో ఒకటి. దాని గురించి వాడు కృష్ణుడి కథ వదిలిపెట్టి వాడి కథ. ప్రభుపాద అట్టించిపోతున్నాడు. ఆయన చూశాడు. అంటే ఇట్లాంటి టాపిక్స్ ఎవరికి ఇష్టం ఉంటాయి? పనికి మళ్ళీ ఇట్లాంటి టాపిక్లు ఇష్టం ఉంటాయి. ఆయన ఏమన్నాడు? ఈ సంసారంలో పడిపోవడం అనేటువంటి సాధారణం. ఎవడైనా పడిపోకుండా బతుకుతున్నాడు, గొప్ప విషయం. వాడు పడిపోయాడు, వీడు పడిపోయాడు, గుసగుసలాడతాడు. ఆమె ఇటు చేసింది, ఆయన ఇటు చేశాడేంది, ప్రేమ కుమార్ అట్ట చేశాడేంది. దీనంతా కూడా గ్రామ్య కథ. ప్రభుపాద అటు నుంచి పోతూ చూస్తున్నాడు. వాడెవడో పడిపోయాడు అనుకోండి, మీకు అప్పుడు ఏం ఆలోచన రాలా? నేను జాగ్రత్త లేకపోతే నాకు ఇదే గతి పడుతుంది, నేను పథభ్రష్టుడు అవుతాను. నేను నా మార్గం నుంచి నేను కూడా అదే విధంగా. అతను సావధానంగా లేకుండా ఉండడం వల్ల అతను భక్తి మార్గం నుంచి తొలగిపోయినాడు. మనం కూడా వాడు సావధానంగా లేకుండా భక్తి తొలగిపోయాడు, వాడు పడిపోయినాడు, వాడు ఇటు చేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తుంది నీ భజన వదిలిపెట్టి జపమాల ఆగిపోతుంది అక్కడ. నేను అంతకంటే కూడా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది. జపమాల పక్కన పడేసి మహారాజ్ డీనో దిస్ హ్యాపెనించాను. అదే ఇంపార్టెంట్. మంచి కబుర్లు అంటే చెప్పాలి, చెడు కబుర్లు అంటే వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయడానికి ఈ పిచ్చి కబుర్లు చెప్పి లెట్ మీ జస్ట్. కానీ మన లూజ్ టంగ్, మనం గమ్మున ఉండలేము. మనం మంచి కబుర్లు ఇతరుల గురించి మంచి చెప్పడానికి మనం మాట్లాడచ్చు. ఇతరుల గురించి చెడు చెప్పాలన్నప్పుడు మీరు దాన్ని ముందుకు అడగండి. నాకేం వస్తుంది? అపరాధాలు చేయడం తప్పితే. ఎంత ఘోరమైన అపరాధాలైనా కూడా నాకేం వస్తుంది? వాడు చేసిన పని ఏందో వాడికి తెలియాలా, దేవుడికి తెలియాలా. మధ్యలో నేను నా టైం పాటు చేసుకోవాలా? చెడుగా మాట్లాడంగా ఏదైనా మీరు ఇతరుల మంచి గురించి మాట్లాడుతుంటే వీళ్ళ ఈర్ష్యలు అన్నట్లు లెక్క, వీళ్ళ మంచితనం అన్నట్లు లెక్క. ఇతరుల మంచిని చూస్తున్నామంటే మనం మంచి వాళ్ళుగా ఉన్నట్లే. ఇతరుల చెడు చూస్తున్నామంటే నువ్వు చెడ్డదాని, అందుకే అందరిలో చెడ్డ కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నిరంతరము నా మహిమలను కీర్తించుట, నా అర్చన యందు అకుంఠితము అనురక్తి. అంటే భగవంతుడి దగ్గర నిలబడినప్పుడు మనం ఏదో మెకానికల్గా, యాంత్రికంగా, ఏదో మొక్కుబడిగా, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మోడీ గారి షర్ట్ మీద ఒక ఏగు వాలింది, జాగ్రత్తగా అంటే బాడీ గార్డ్ దగ్గర నిలబడి. మరి భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి బొమ్మలు డ్రెస్ చేసి పిచ్చి కబుర్లు ప్రారంభిస్తాడు భగవంతుడు. మనం దేవుడి గదిలోకి వెళ్తే ఏం కొద్దిగా స్పృహ ఉండాలి మనకి. ఇది మనకి గాసిప్ అలవాటు అయిపోయింది. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏదో రోజు చేసినట్టుగానే డ్రెస్సింగ్ అట్లా చేసుకుంటూ పోవడం. కానీ మనసు మాత్రం ఎక్కడ ఫోకస్ అయింది? గాసిప్. ఆ శ్యామలమ్మ, మంజులమ్మ, సంపూర్ణమ్మ, సింహాచలు, గాసిప్ క్లబ్. మెకానికల్గా దేవుడికి డ్రెస్సింగ్ పెట్టేస్తా. కానీ మనసు అంతా ఎక్కడుంది? పనికి మాలిన టాపిక్స్ మీద అది ఇది మాట్లాడతా.
దేవుడు చూసేది నా దగ్గర ఉన్నాడు, ఎంత నన్ను గమనించి ఎంత నేను ఎక్కడ ఎంతకుముందు చదివాం కదా, రాధారాణి కృష్ణుడి దగ్గర ఉండి అని చేస్తా, ఆ కృష్ణుని మర్చిపోయి తన ఆనందంలో దేవుడు కాస్త వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. ఆ కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు. నాకు అర్థమైంది నేను ఎంత తప్పు చేశా, నేను నా సుఖం గురించి పట్టించుకుంటున్నా, దేవుడి సేవ నేను నిర్లక్ష్యం చేశా. వెంటనే దేవుడు ఎప్పుడైతే నిర్లక్ష్యం ఉంటుందో దేవుడు వెంటనే అతని గోపికలందరికీ పొగరు వచ్చింది. కృష్ణుని మనం కాబట్టి కృష్ణుని కంట్రోల్ చేసి డ్యాన్స్ చేస్తున్నాను. ఒక దెబ్బకాయ మళ్ళీ కనపడలే, లబ్బోది వీళ్ళందరూ. నీ భక్తి ఎవడికి కావాలని దేవుడు లేచిపోయాడు అక్కడి. అది అంత లబ్బోది బోలో అర్థమైంది. మనం కొద్దిగా అహంకారం వచ్చింది మనలో. కృష్ణుడు అహంకారాన్ని ఇష్టపడాడు కదా. మనకి దేవుడు దొరికాడంటే అది మన గొప్పతనం అనుకోకూడదు. ఏమనుకోవాలా మనకి దేవుడు భగవంతుడి ఆయుతికి మనకి ఎలాంటి మనం ఎందుకు పనికి మాట్లాడడం అయినా కూడా భగవంతుడు నాకు ఈ అవకాశం ఉంది, ఆయన యొక్క దయాగుణం అది. అంతేగాని నేను కాబట్టి నన్ను పిలిచి పని చేయమన్నారు, నేను లేకపోతే ఈ పని కాదు, నేను లేకపోతే ఈ పని కాదు అన్నవాడు పని చేసినా కూడా దేవుడు దాన్ని పట్టించుకోడు. నాకు సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది, నాకు కొద్ది సమయం భగవంతుడి దగ్గరగా ఉండి ఆయన చింతన చేస్తూ సేవ చేస్తూ అట్లా అనుకోవాలి. కానీ ఎవరైనా అడుక్కు తినేవాడికి మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు, 10 రూపాయలు, ఏమనుకోవాలి అప్పుడు? అరేమ్మా అడుగు తినేవాడు వస్తాడు, మీ దగ్గర 10 రూపాయలు పనికిరాని నోటు ఉంటుంది, దాన్ని వాడికి ఇస్తారు, ఏమనుకుంటారు అప్పుడు? వీడు నా దగ్గర తీసుకుని నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. 10 రూపాయలు వాడికి ఇస్తే మొహం మీద ఇసిరేస్తాడు, అంతే కదా? లేదా రూపాయి నానేసి అర్థం 5 రూపాయలు తీసుకుని రూపాయి వాడికి. అదే నేను 1,00,000 రూపాయలు తీసుకొస్తే రండి సార్ రండి, కాబట్టి మీరు 10 రూపాయలు ఇస్తుంటే వాడు అది కూడా తీసుకుంటున్నాడు. దాని అర్థమైంది నాకు పుణ్యం చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అంటే నేను ఇచ్చేదాన్ని అయిపోయానన్న నా దానం కూడా చూడండి, నా ఇచ్చేస్తా అట కాదు, అతను తీసుకొని నాకు సుకృతి కలిగిస్తున్నాడు. అదే అతను తీసుకోకుండా కూడా ఉండొచ్చు. మీరు ఇస్తాడు, నాకు అక్కర్లేదు మన డబ్బులు. డబ్బులు ఏం చేస్తారు మీరు? అని వద్దంటే మీరు ఏం చేసుకోగలరు? బారేసిపోతాడు. అది తీసుకున్నాడంటే మీకు పుణ్యాన్ని కలిగిస్తున్నారు, కాబట్టి వాడికి మీరు ధన్యవాదాలు చెబుతారు. అంటే భగవంతుడికి మాకు సేవ చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు, ధన్యవాదాలు. అంటే ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్ మూడ్లో, హంబుల్ మూడ్లో. నా అర్చన ఏందో అకుంఠమైన అనురక్తి. రోజు సేవ చేస్తుంటే, మనం సరిగ్గా సేవ చేస్తుంటే మనం ఎక్స్పర్ట్ అవుతాం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంత గొంతుకు భగవంతుడు మాట్లాడేప్పుడు నెమ్మదిగా మాట్లాడుకోవాలా, ఆయన డిస్టర్బ్ చేయకుండా, అంతే కదా? అట్లా కాకుండా ఆయనకి తలనొప్పి పుట్టించేట్టుగా సేవ చేయడానికి అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. గతి లేక భర్త భార్యకు సేవలు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ దొరికావు నాకు, సేవలు చేస్తున్నాడు కానీ సతాయిస్తూ ఉంటాడు. నువ్వు నాకు చేయాల్సింది పోయి నీకు చేసే గతి పట్టింది అని సేవ చేస్తూ ఉంటాడు. అంటే ఆ సేవకు ఫలితం అని ఉంటుంది. ఏమంటుంది? అటు సేవ చేస్తున్నారు కానీ శ్రద్ధతో చేయకపోతే అది ఫలితం ఏముంటుంది? మాటలతో మనం అట్ట మాట్లాడుతాం కానీ సేవ చేస్తుంటే ఆ సేవకి విలువ లేదు, ఫలితం లేదు. ఎందుకంటే మనం సేవ చేయడం కంటే అతన్ని మానసికంగా మనం పీడిస్తున్నాం కదా. మాటలతో సతాయించడం, చేతులతో సేవ చేయడం. మనుషులందరికీ ఉంటాయి ఈ గుణాలు. ఎందుకంటే ఈ శరీర స్థాయిలో ఉన్నప్పుడు మనకి బాగా అహంకారం బాగా
కొవ్వు బట్టి ఉండడం అంటారు కదా. మన శరీర స్థాయిలో ఎంత ఉంటే అంత మన గురించి అభిమానం ఉంటుంది. ఎంత శరీర స్థాయి తగ్గిపోతుందో ఇతరులందరినీ ఎలా మనం వెంట తీసుకుని టేక్ ఎవ్రీబడి ఎలా అందరినీ కలుపుకొని పోవడం కదా. అహంకారానికి పోయి జనాన్ని పోగొట్టుకోవడం కాకుండా మనం అహంకారం లేకపోతే మన ఇతన్ని క్షమించి ఇతని మీద మనం ప్రేమ చూపించి వాళ్ళందరినీ అందుకే అదే కదా ప్రభుపాదికి ఆయన అభిమాన శూన్య పడిదని నిత్యానంద వాలే అక్రోధ పరమానంద నిత్యానంద రాయ్ అభిమాన శూన్య నిత్య నగరే బేడాయ్. నిత్యానంద వారు ఎలా ఆయన దేవుడు, కానీ ఆయన ఎలాంటి అభిమానం లేకుండా వీళ్ళు ఆ ఇల్లు అని చూడకుండా అందరి ఇళ్ళకి వెళ్ళి చేతులు కట్టుకుని మీరు హరే కృష్ణ మంత్రాన్ని అనండి. ఆయనకేం పని? తన పొగడ్తలు వినాలని ఉంది ఆయనకి. మీరంతా నన్ను పొగట్టలేదని, నన్ను పొగిడితే మీరు బాగుపడతారు, అందుకని పొగడండి అంటాడు ఆయన. ఆయనకి మనమేం పొగుడతాం భగవంతుని? మనకి ఏం తెలివితేటలు ఉన్నాయని, మనకి ఏం భక్తి ఉందని మనం భగవంతుని పొగడమంటే వాడు అంటాడు భగవంతుడి పాదాలని చేతుల్ని పొగడమంటే భగవంతుడి కాళ్ళు కోతి పిర్రలాగా ఎర్రగా ఉన్నాయని అంటే అట్లా తప్పు కదా అది. కోతి పిర్రలాగా భగవంతుడి చేతులు ఎర్రగా ఉన్నాయంటే అట్ట పోల్చడం తప్పు. ఇలా భగవంతుడి చేతులు, ఆయన యొక్క పాదాలు ఆయన కమలాల్లాగా, అంటే ఎంతో కోమలంగా, ఎంతో మృదువుగా, ఎంతో అందంగా, ఎంతో సుగంధంతో అట్లా ఆయన కోతి పిర్రలు అన్నాడు కంపు కొడుతూ ఉంటుంది అంతే కదా. అంటే మనం భగవంతుని ఎంత భక్తులు ఎదుగుతూ ఉంటే అంత ఎన్నుకున్నటువంటి శబ్దాలతో విత్ చోజన్ సెలెక్టెడ్ వర్డ్స్. ఎప్పుడైనా మనం వైష్ణవుల గురించి భక్తుల గురించి బాగా మాట్లాడమన్నప్పుడు చక్కటి శబ్దాల్లో రిజర్వ్డ్గా ఉంటే అవి ఇంత పొగిడేసి ఎట్లా అవుతుంది? అప్పుడు అసలు పొగడమాకండి. ఎవడు పొగడమన్నాడు? ఒక వ్యక్తిని గౌరవించడానికి వచ్చినప్పుడు సరిగ్గా గౌరవించడం. ముఖ్యంగా భగవంతుడిని మనం పొగడడానికి ఏమీ సంకోచించక్కర్లా. ఎంత పొగిడినా కూడా ఎక్కువ తక్కువ అది తక్కువ. కాబట్టి మనకి తెలివితేటలు ఉండాలి భగవంతుడి గురించి. అది ఇటు చేస్తే జనాలు నమ్మరేమో. భగవంతుడు ఏది ఏమన్నా చేయగలడు. అంటే ఇక్కడ నా అర్చన యందు అకుంఠితమగు అనురక్తి రమ్యమగు స్తోత్రములచే, అదే మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి తొమాల సేవ, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, వాళ్ళు పద్ధతులు పాడుతూ ఉంటే వినేవాడికి ఎక్కడికో చేరుకున్నట్టుంటుంది. అలాగే కీర్తన కూడా చక్కగా మనసు పెట్టి పాడుతుంటే జనాలందరికీ ఎవరు పాడుతున్నారబ్బా అంతే కదా. అహంకారం పాడుతుంటే కఠోరంగా ఉంది, కర్ణ కఠోరం. ఎవరు ఎంత అహంకారం లేకుండా పాడుతూ ఉంటారో. అందుకే మనం ట్యూన్లు వినిపించాలి, ఇట్లంతా కాదు, శ్రద్ధగా పాడాలి. ట్యూన్లు ఎవరికి కావాలి? ట్యూన్లు పాడుతుంటే వెనక నుంచి ఎవరు పాడలేరు. అప్పుడైతే నాలాంటి వాడు ఆపు చేస్తాడు ఈ ట్యూన్లు ఎందుకు. వాళ్ళందరూ కూడా పాడే విధంగా సింపుల్గా పాడండి, అందరూ కూడా జాయిన్ అవుతారు కీర్తన. కానీ మనకి చూపించుకోవాలి, నాకు ఈ ట్యూన్ వచ్చి ఆ ట్యూన్ వచ్చింది. రమ్యమగు స్తోత్రములచే నన్ను స్తుతించుట నా భక్తి యోగం పట్ల పరమ ఆదరము.
పూర్తి దేహంతో నాకు ప్రణామం చేయట సాష్టాంగపడి నా భక్తుల యొక్క ఉత్తమ పూజ. భక్తులను కూడా మనం జాగ్రత్తగా సకల జీవుల యందు, అంటే ఎలాంటి నీచులైనా దుర్మార్గులైనా ఎవరన్నా బల్లిని చూస్తే భయపడిపోవడం, పురుగుని చూస్తే అని దానిలో పరమాత్ముడు కనబడుతుంది కదా, బల్లి పిల్ల పాపం అని చెప్పి పట్టుకుని అది మమ్మల్ని కాటేస్తుంది, ఏం చేస్తుంది. కానీ మీకు బల్లి అంటే అసహ్యం, వాటి దాన్ని చూసి బల్లి అంటే అసహ్యం అయితే మీరు భక్తులైనట్ట కానట్ట? ఏం భక్తి లేదు. అంత భక్తిలో ఉండేది అదే రక్తం, అదే భూమి జలం అగ్ని. ఇప్పుడు ఒక శరీరం చూస్తే ఆకర్షణ, నెమలిని చూస్తేనే బల్లిని చూస్తే అందుకే మీ రూమ్ అంతా బల్లులు పెట్టుకుంటారు. ఎందుకు కొంప తీస్తే మహారాజు గారు బల్లుని అసహించుకోతారని ఏం చేస్తారు? బల్లులు అంటే అసహ్యం ఉండదు, కానీ మన రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి జాగ్రత్తగా బల్లుని తీసి బయట పారేస్తారు. అదేనా పరమానంద శిష్యులాగా మహారాజు గారు బల్లుని అసహించుకోవద్దన్నాడని చెప్పి ఎక్కడ చూసిన బల్లి గొద్దులు, బల్లిగుడ్లు, బల్లులు తిరుగుతుంటే అపరాధం. ఎందుకంటే మనం తమోగుణంలో ఉన్నట్టు లెక్క. You should respect everyone, but do what is cleanly, what keeps the things clean. మీరు దేవుడి కిచెన్ నుంచి కాక్రోచ్ నికాలేంगे नहीं निकालेंगे. प्रीति దేవుడి किचन में कॉकरोच इधर उधर मंडरा रहे, क्या करोगे? महाराज जी ने बोला था इसके अंदर भी भगवान को देखो. This is called wrong application. Understanding is correct, but application is wrong. आप एक शराबी दुष्ट आदमी को देखते हैं, क्या सोचेंगे? बेचारा ये भी मेरे जैसा ही आत्मा है, गुणों का गुलाम बन गए हैं. उनके ऊपर दया दिखाना है, ना कि उनको आप क्या बोलते हैं, निरादर करना नहीं, अनादर नहीं करना है. डोंट hate him. Hate this sin, not this sinner. ఎవడైనా దుర్మార్గ పనులు చేస్తుంటే అతను ఆ పనులు చేయకూడదు. అంటే దుర్మార్గాన్ని మనం దూరం చేయాలని చూస్తున్నాం, కానీ ఆ వ్యక్తిని మనం ఇతను కూడా నాలాంటి ఆత్మే ఆ రకంగా చూడగలగాల. అందుకే అన్నాడు సకల జీవుల యందు నన్నెరిగి ఉండుట. ఇందాక బదులన్నింటిలో కూడా వచ్చేది సకల సమ్మానే కొరితే సాకతి దేహో నాద జాత జాత. మనుషులు ఎలా ఉన్నా కూడా అందరి ఎడ గౌరవాన్ని కలిగి ఉండడం, అటువంటి స్వభావాన్ని నాకు ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. సకల సహానే బలదీయాకారో నిజమానే స్పృహహీన. అందరినీ సహించేటువంటి శక్తి, అందరినీ గౌరవించేటువంటి శక్తి ఇమ్మని చెప్పి ఆయన భక్తి వినోద్ ఠాకూర్ని ప్రార్థిస్తున్నాడు. నా భక్తుల యొక్క ఉత్తమ పూజ. దేవుణ్ణి అందరినీ పూజిస్తారు. గురువు గారు మనిషిలాగా కనిపిస్తాడు. గురువుని పూజించడంలో మనకు కొద్దిగా దాన్ని అంటారు హెజిటేషన్. వైష్ణవుని పూజించడంలో మీకు హెజిటేషన్. అది రూపకొస్తే ఎవడ హరే కృష్ణ మంత్రం వైష్ణవుడు ఎంత గొప్పవాడో పక్కన పెట్టండి. రూపగోస్వామి ఏమన్నాడు?
కృష్ణేతి యస్య గిరితం మనసాద్రియేత. ఎవడైనా కూడా నోటితో హరే కృష్ణ అన్నాడంటే వీడు నా కృష్ణుని గుర్తు చేశాడు, మేలు చేశాడా లేదా? మరి వాడిని మనం వీడు సారాయి తాగుతాడు, మాల్యాద్రి హేమాద్రి సారాయి తాగి కిచెన్లోకి పోయాడంటే హేమాద్రి మంచి వ్యక్తి, ఆ అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాడు. అటు సాంగత్యం ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. ఎవరికైనా బలహీనతలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే మన మైండ్ టేక్ ఓవర్ చేస్తుంది. ఎప్పుడు 10 మంది మధ్యలో ఉంటే మనం అనవసరమైన పనులు, చెడు పనులు చేసే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా భక్తుల ద్వారా మనం అప్పుడు మనం హోష్లో, మనం కొద్దిగా స్పృహలో ఉంటాం. మేము భక్తుల మధ్యలో ఉన్న ఇట్లా మాట్లాడితే కాబట్టి నా భక్తుల యొక్క ఉత్తమమగు పూజ సకల జీవుల యందు నన్ను చూచుట, సమస్తముకు దేహ కలాపములను నా భక్తి ఎందే వనరించుట. ఏమన్నా చేయొచ్చు, మీరు ఇంట్లో ఉండండి, భార్య బిడ్డల్ని, భర్త బిడ్డల్ని చూసుకోండి. అంత భగవంతుని మర్చిపోకుండా కూడా ఇవన్నీ చేయొచ్చు. భగవంతుని మర్చిపోకుండా ఉంటే ఇంకా బాగా చేస్తాం. భగవంతుని మనకి తెలివితేటలు ఇస్తాడు, ఎలా ఎదుటి వ్యక్తిని ఎలా సంతోషపెట్టాలో. నా భక్తి ఎందే వనరించుట, సమస్తముకు దేహ కలాపమును, వాక్కులను నా గుణవర్ణన యందు వినియోగించుట, మనస్సును నాకు సమర్పించుట, మయ్యాసక్త మనఃపార్థ, సమస్తముగు కోరికలను పరిత్యజించుట. అంటే దాని అర్థం భగవంతుడితో సంబంధం లేని అన్ని కోరికలను పరిత్యజించడం. భగవంతుడితో సంబంధం ఉన్న కోరికలు, అవి కోరికలు అందుబాటులో, అవి సేవ. భగవంతుడికి అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, తప్పేనా? కానీ నాకు అది కావాలా, ఇది కావాలా అక్కర్లా. ఏది దానంతట అది దొరికితే నేను దాంతో సంతోషంగా ఉండాలి. అటువంటి వ్యక్తి భగవన్నామాన్ని ఎప్పుడు అనగలుగుతాడు. భక్తి అంటే భగవన్నామాన్ని అనడం, భక్తి అంటే శ్రద్ధగా భగవన్నామాన్ని అనడం, భక్తి అంటే రుచితో భగవన్నామాన్ని అనడం, భక్తి అంటే భగవన్నామం లేకుండా నేను బతకలేను. ఈ సంసారంలో మనల్ని నిన్న చెప్పాము, అక్కడ సంసార సముద్రం మీద తేలి ఉండాలంటే, అంటే ఎంతకాలం తేలి ఉంటాం మనం? అరగంట ఈత కొడతారు, గంట ఈత కొడతారు, తర్వాత ఇటు బుక్ మునిగిపోతాం. అంటే సంసార సముద్రంలో మనం మునిగిపోకుండా తేలి ఉండాలంటే భగవన్నామం అనేటువంటి నౌక, ఆ నౌకను పట్టుకుని ఉంటే మనం మునిగిపోకుండా, లేకపోతే మామూలే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు టాసింగ్ అలలు మనల్ని తోసుకుపోతూ ఉంటాయి. దాన్ని మనస్సును నాకు సమర్పించుట, సమస్తమగు కోరికలను, ఎప్పుడు దేవుడి కోరికలు వస్తూ ఉండాలి మనకి. దేవుడికి ఏం చేయాలి, దేవుడికి ఏం చేయాలి, దేవుడికి ఏం చేయాలి, మరి నీకేం కావాలా? మీరు అంత దేవుడి గురించి ఆలోచిస్తాడు, మీకు అంత తిండి దొరకదా అండి? మీరు 24 గంటలు దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు గమ్మునుంటాడా అండి? శుద్ధ భక్తుడు ప్రభుపాద అన్నాడు, బృందావనంలో ఇదంతా పిచ్చి కబుర్లు చెబుతుంటే బృందావనంలో చేరి భక్తులంతా, శిష్యులంతా, ఆయన ఇందాక కూడా ఒకటి చెప్పాను, ప్రభుపాద వాడంతా ఆయన వాడు పడిపోయాడు, వాడు పారిపోయాడు, ఈ విషయాలు మాట్లాడుతున్న ప్రభుపాద అక్కడి నుంచి పోతున్నాడు. ఆయన గాసిప్ విల్ డెస్ట్రాయ్ అవర్ మిషన్. ఎప్పుడైతే భక్తులు ఏ విధమైన మాటలు ఎక్కువ చర్చలు చేస్తూ ఉండేవాడు, అది ఇస్కాన్ మిషన్ని నాశనం చేసి వదిలిపెడుతుంది. భక్తిలో మనం పారవశ్యాన్ని పొందకపోతే
ఈ కబుర్లో మనం ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటే మిషన్ ఫెయిల్డ్. అలాగే సమస్తము కోరికలను భగవంతుడికి ఏం చేయాలని కోరికలు లేకపోతే మన సొంత కోరికలు మనల్ని సతాయిస్తూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైతే భగవంతుడి కోరికలను వదిలిపెడతామో మళ్ళీ మన సొంత ప్లాన్లు ప్రారంభమైపోతాయి. నాది నేను, నాది నేను, నాది నేను. నా భక్తి కొరకు సంపత్తులను త్యజించుట, సుఖభోగములను త్యాగము చేయుట. సుఖభోగాలకి ఎరైతే ఏమవుతుంది? బుద్ధి పాడైపోతుంది, మనలో తమో గుణం వస్తుంది. మనకి సుఖభోగాల్లో పడిపోయినంటే అజాగ్రత్త వస్తుంది. అంతే కదా, పట్టుకో. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే భగవంతుని ఎంత సేవ చేయగలుగుతాం. మన ఆలోచనలు మన భోగాల్లో పడిపోతే భగవంతుడి సేవ చేయడంలో రుచి అది తగ్గిపోతుంది, పోతుంది. అంటే అన్నాడు, నా భక్తి కొరకు సంపత్తులను త్యజించుట, సుఖభోగములను త్యాగము చేయుట, నన్ను పొందేడి ప్రయోజనంతో దానము, యజ్ఞము, జపము, వ్రతము, తపస్సు వంటి. చాలామంది దానాలు చేస్తూ ఉంటారు నన్ను పొందేడి ప్రయోజనంతో. ఈ కృష్ణుడు కావాలంటే మీ ఇష్టం వచ్చిన దానం చేయడానికి లేదు. కృష్ణుడు కావాలి అనే ఉద్దేశం దానం చేసి ఆయన చెప్పినట్టు చేయాలి. భగవంతుడు ఏ విధంగా దానం చేయమంటున్నాడు? సాత్విక దానము. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రేత తద్దానం సాత్వికం స్మృతం. అన్నీ గమనించి ఎలా దానం చేస్తే తీసుకునేవాడికి చేసేవాడికి ఇద్దరికి లాభం ఉంటుంది. ఎలా దానం చేస్తే చేసేవాడు ఇరుక్కుని ఇచ్చేవాడు ఇరుక్కుని అలాంటి దానం చేస్తారా? దానం చేయడం మీరు ఇరుక్కుంటున్నారు అనుకోండి, బయటపడేది ఉంది. ఇంకా అంటే ఇంకా ప్రభుపాదుల వారి తాత్పర్యం ఉంది, అది చదివే సాగు చేద్దాం. వాళ్ళంతా కూడా ఖాళీగా ఉంటే జపాలు పూర్తి చేయడం, అలా వైష్ణవ భజనలు పాడుకోవడం, 12 గంటలకి పుష్పాంజలి భక్తి వినోద్ ఠాకూర్. నన్ను పొందడి ప్రయోజనంతో దానం చేయడం, దానము, యజ్ఞము, జపము, వ్రతము, తపస్సు వంటి వాంఛిత కార్యాలు. నేను ఒక అమ్మాయి రుక్మిణి కళ్యాణం పోతన భాగవతం నుంచి 50 సార్లు రుక్మిణి కళ్యాణం చాప్టర్ రాసుకొచ్చింది. నేనేదో రామకోటని చెప్పి తీసుకుని వాళ్ళు అమ్మాయికి నిజంగా రుక్మిణీదేవి భలే రాసింది ప్రేమలేఖ. ఈ అమ్మాయి ఆ ప్రేమలేఖని 50 సార్లు రాసింది. దానివల్ల 2 కావచ్చు. ఆ అమ్మాయి కృష్ణుడు అంటే ఎంత ప్రేమ, ఓపికగా ఆ ప్రేమలేఖని మళ్ళీ మళ్ళీ నాకు కూడా రుక్మిణీదేవి లాంటి ప్రేమ కావాలా అని ప్రేమలేఖలు. అంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎవరితో నాకు? మీరు రుక్మిణీదేవి నాకు ప్రేమలేఖలు రాస్తే ఇంకోటితో పెళ్లి చేసుకుంటారా? ఇది చేసుకోకూడదు, అంతే కదా. एक लड़की ने प्रीति, एक लड़की ने रुक्मिणी देवी ने जो भगवान कृष्ण को जो प्रेम लेखा जो लिखी थी, तो उन्होंने रुक्मिणी क्या बोला, मैं आपको पति के रूप में प्राप्त नहीं कर सका तो मैं मर जाना उचित है, ऐसा लिखा था. एक लड़की ने कल आया था, पुस्तक एकडे ఏంటి మీరు చదువుతారేమని చెప్పి పోతన భాగవతం నుంచి అది రాసింది. రాస్తే నాకు తెలియదు అని సరే అని చెప్పి రామకోటి రాసింది, హరే కృష్ణ మంత్రం రాసింది.
మేము పెట్టుకుని ఎప్పుడైనా బిల్డింగ్లో కట్టేప్పుడు పునాదుల్లో పెడతాం. ఇక దానికి అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. అది చూస్తే అంత రకరకాలుగా తెలుగు రాసింది. దగ్గర నుండి చూస్తే అది రుక్మిణీదేవి కృష్ణుడికి రాసిన లేఖని 51 సార్లు మళ్ళీ మళ్ళీ రాసింది. 5 పేజీలకి లేఖ అయిపోతుంది, మళ్ళీ ఇంకో 5 పేజీలు మళ్ళీ లేఖ. అది చదువుతుంటే నాకు అనిపించింది, ఈ అమ్మాయికి కృష్ణుడు అంత ప్రేమ అయింది, రుక్మిణీదేవి ప్రేమ లేఖని. అందుకని వెళ్ళి అడిగా, మీరు రాయాల్సింది ఏం కోరికలు తీరాలన్నా హరే కృష్ణ మంత్రం. మీరు స్పెషల్గా రుక్మిణీదేవి కృష్ణుడికి రాసిన లేక దాన్ని నాకు పెళ్లి కావాలి కదా సార్, పెళ్లి కాకపోతే ఎవడో మీకు కృష్ణుడు కావాలంటే మీరు పెళ్లి చేసుకోగలరు. కృష్ణుడు అందరినీ ఒప్పుకుంటాడు. సుమతి ఆల్ రైట్ జాయిన్ అంటే ఎవరినైనా స్వీకరిస్తాడు కృష్ణుడు. కానీ ఇంకోటి కావాలంటే వాడు ఒప్పుకుంటాడు, అది మనకి తెలీదు. కృష్ణుడు మాత్రం మిమ్మల్ని గ్యారెంటీగా ఒప్పుకుంటాడు. ఇంకోటి దగ్గరికి పోతే ఈ తోలు రంగు చూస్తాడు, డబ్బులు చూస్తాడు, బ్యాక్గ్రౌండ్ చూస్తాడు. మాకు అక్కర్లేదు తల్లిని అని చెప్పిపోతాడు. మీరు నిరాశకు గురైపోతారు. కృష్ణుడిని భర్తగా పొందడం సులభమా, ఇంకోడిని ఎవరిన భర్తగా పొందడం సులభమా? కృష్ణుడిని భర్తగా పొందడం సులభం. జరాసంధుడు 16,100 మంది రాణుల్ని వాళ్ళందరినీ చెరిచి వాళ్ళని చెడగొట్టి తర్వాత జైల్లో పెట్టాడు వాళ్ళందరినీ. ఆ తర్వాత పాప వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే వాళ్ళ జీవితాలన్నీ ఒకసారి వాడిన అమ్మాయిని ఇంకోసారి వాడు జరాసంధుడు బస్ ఒకసారి పక్కన పోయి ఈ జీవితం నీ మోహన్ అట్లా 16,100 మందిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. అందరూ వాళ్ళు ఏడుస్తున్నారు, ఎవరికి దొరకలేదు ఆయన జరాసంధుడు. ఒకసారి వాడుకొని చీచంగా నీ మోహన్ ఎందుకు పోంటున్నాడు. వీళ్ళందరూ కూడా పాపం ఏడుస్తున్నారు. బతుకు, మన కుటుంబాలు, మన జీవితం. వాళ్ళ ఏడుపులు చూడలేక కృష్ణుడు జరాసంధుడు కాదు, నరకాసుడిని భగవంతుడు చంపేస్తాడు. చంపేసి వీళ్ళందరినీ మీ కోరికలు బట్టి మీరు ఎక్కడికైనా పోయి మీరు చక్కగా మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుని మీ కోరిక ఎంతమంది పిల్లలు కావాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, పోలవాని గేట్లు తెచ్చి ఆడాళ్ళందరినీ మీరు ప్రపంచంలోకి పోయి మీ బతుకు మీరు వెతుక్కోండి అని. కానీ ఒకసారి కృష్ణుడిని చూసిన వాడు వాళ్ళు ఆడది కానీ మగాడు కానీ ఇంకోళ్ళతో సంబంధాన్ని ఎందుకు పెట్టుకోదలుచుకుంటారు? అదే భగవంతుని ఒకసారి చూస్తే మీరు సామాన్య మానవులు మీరు స్వీకరిస్తారా ఏంటి? అటు వాళ్ళంతా కూడా నేల చూపులు చూస్తున్నారు, క్రీగంటి చూపులు, నేల చూపులు. కృష్ణుడు వాళ్ళందరినీ పొమ్మన్నాడు, మీరందరూ ఇదే కదా కోరుకుంటుంది, మీకు కోరినట్టుగా. అంటే వాళ్ళ కోరిక ఆల్రెడీ కృష్ణుడి మీదకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళు, ఒక రాక్షసుడు అనుభవించినటువంటి వాళ్ళు. కానీ కృష్ణుడు ఆయన ఎవరినైనా స్వీకరించగలడు. ఎవరైనా కృష్ణుడిని స్వీకరిస్తే వాళ్ళలో ఉండేటువంటి ఈ దుర్మార్గ ఆలోచనలు ఎగిరిపోతాయి. అందుకే మనం భజన ఎందుకు చేస్తాం? రోజు తెల్లారుదాన్ని లేచి భజన, నాలో ఉండే కృష్ణుడికి దూరం చేసేటువంటి నా చెత్త ఆలోచనలన్నీ పోగొట్టుకోవాలి. రోజు పాలిష్ ఎంత పోయింది, ఇంకా ఎంత మిగిలింది, ఎప్పుడు పోతాయి మిగతా ఆలోచనలు కూడా. అంటే మంగళారతి అనేటువంటిది చాలా పవర్ఫుల్ టైం. అంత ఎందుకు కృష్ణుడు నా దగ్గరికి రావడానికి రెడీగానే ఉన్నాడు, కానీ నేను కృష్ణుడికి పోవడానికి రెడీగా లేను. ఏమి ఎలా క్లీన్ చేయాలా దానికి. ఇక్కడ ఆఖరిలో కాబట్టి మనం దానము, యజ్ఞము, జపము, వ్రతము, తపస్సు వంటి వాంఛిత కార్యాలు, మంచి పనుల్ని అది నన్ను పొందవాలని ప్రయోజనంతో చేయవలను. అసలైన ధర్మములచే నాకు శరణాగతులైన మానవులు సహజంగానే నా ఎడ ప్రేమ భక్తిని మనమంతా రోజు ఏడవాల. దేనికోసం? కృష్ణుడి మీద నాకు ఎందుకు ప్రేమ కలగటం లేదు, అంటే ఇప్పుడు నా బతికి ఏమైపోయింది, ఏ జన్మ వస్తుంది, ఎన్ని జన్మలు వస్తాయి, కృష్ణుడి ప్రేమ ఉంటే కదా ఎందుకు నాకు ఆనందం కలగటం లేదు, ఏ జన్మ వస్తుంది, ఎన్ని జన్మలు వస్తాయి,
నీ ఆనందం లేకుండా ఎలా బతకగలను? నేను కూడా సహజంగానే నా ఎడ ప్రేమ భక్తిని పెంపొందించుకోనవలను. అటువంటి నా భక్తునికి ఇతర ఏ ప్రయోజనము లక్ష్యము ఏది ఉండదు. ఇంకా అటువంటి భక్తుడికి ఈ శ్లోకంలో మద్భక్త పూజాభ్యధిక అనే పద సముదాయం అత్యంత ప్రధానమైంది. అత్యధిక సర్వోత్కృష్టమైన గుణాన్ని సూచించను. తన శుద్ధ భక్తుల్ని అర్చించు వారి పట్ల భగవంతుడు అతి సంతుష్టుడై వారిని తగిన రీతిగా, ఎప్పుడు కూడా భక్తుల మీద మనకి ఈర్ష్య, ద్వేషం, భక్తుల ప్రతి నిర్లక్ష్య భావం ఉండకూడదు. ఇది భగవంతుడు సంతోషపడ్డు. కానీ ఎవరైతే భక్తుల్ని గౌరవిస్తూ ఉంటారో, తన విశుద్ధ భక్తులను అర్చించు వారి పట్ల భగవంతుడు అతి సంతుష్టుడై వారిని తగిన రీతిగా అనుగ్రహించును. కానీ మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉండాలి. భగవానుడు తన శుద్ధ భక్తుల యొక్క విలువలను ఎరిగి ఉన్న కారణంతో సాక్షాత్తుగా భగవద్ అర్చన కన్నా భక్తుల అర్చనమే సర్వోత్కృష్టమైందని ఇచ్చట వర్ణించబడింది. దంతధావనము, స్నానము చేయుట, భోజనము చేయటువంటి సామాన్య దేహ కలాపములు, అంటే మనం బతుకుతున్న దేవుడి కోసం అన్నట్టుగా. మనం స్నానం చేసేప్పుడు, మనం ఇతరుల కోసం, తినేప్పుడు మన కోసం ఇట్లంతా కాకుండా, నేను బతికి ఉంటే కదా, ఆరోగ్యంగా ఉంటే కదా నేను దేవుడికి సేవ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు దంతధావనము, ఆ స్నానము చేయుట, భోజనము చేయుట వంటి సామాన్య దేహ కలాపములు భక్తి రూపములో భగవదర్పణ. మనం నిద్రపోతున్నాం కూడా ఎవరి కోసం నిద్రపోతున్నాం? నేను కొద్దిగా రెస్ట్ సరిగ్గా తీసుకుంటే కదా దేవుడి కోసం గట్టిగా పని చేయగలిగేది. అది మంచిది. అటగాని బస్ పండుకోవాలంటే పండుకోవాలి. అంటే మీరు నిద్రని సుఖంగా తీసుకున్నట్లయితే అది తమో గుణంలోకి పోతాం. పలకరించాలా? పేరండి. మీరెందుకు ఇక్కడ ఉండలేదని అడగండి. మీరు కూడా తగ్గ మందిలో ఉంటే దర్శనం తెలవండి. ఆయన దేనికి వచ్చాడు, దేనికి వెళ్ళిపోతున్నాడు ఆయన? ఆయన రాడేమో ఇప్పుడు. అలాగే వచ్చాడే. హరే కృష్ణ. మీరు ఇన్ని రోజుల తర్వాత వచ్చారు. మీరు మందిరంలో ఎందుకు ఉండలే? మందిరంలో ఉండొచ్చు కదా. మీరు మందిరంలో ఎందుకు దిగలేదంటున్నా? వై డిడ్ యూ నాట్ స్టే ఇన్ ది టెంపుల్? మీరు మందిరానికి ఇన్ని సేవలు చేశారు, ఎప్పుడైనా అట్లా ఏదో పని మీద వస్తారు. మీరు మందిరంలో ఉంటారా, బయట ఉంటారా? ఇంకా ఎన్ని రోజులు ఉండాలా? ఎక్కడున్నారు మీరు? అంటే ఆయనకి ఈ రూములు సరిపోయింది. మా రూములు బాగానే ఉంటాయి, చూసారా? మా రూములు ఏసీ రూములు, వాల్ టు వాల్ టైల్స్, గీజరు. మరి మీరు ఎందుకు ఉండలేదు? రావచ్చు, గెస్ట్ హౌస్కి రావచ్చు, నో ప్రాబ్లం. అది దట్ ఈజ్ సపరేట్. మందిరంలో ఇక్కడ మేము అటుపక్క గెస్ట్ హౌస్లో ఇట్లాంటి పనులకి గెస్టులు కలుసుకోవడానికి వచ్చి ప్రశాంతంగా ఉండండి. గెస్టులు అయితే దేవుడి దగ్గరికి వచ్చేయచ్చు. హరే కృష్ణ. ఈరోజు భోజనానికి రావాలి ఇక్కడికి. మీరు ఈరోజు భోజనానికి రావాలి. 12 గంటలకు లంచ్ ఇక్కడే తీసుకోవాలి. మీరు ఇక్కడ ప్రసాదం అండి, మంచి చక్కగా 10-15 ఐటెంలు. హరే కృష్ణ. నెక్స్ట్ టైం
మీరు గుర్తు చేయండి. నెక్స్ట్ టైం నెల్లూరు వస్తే దేవుడి ముందు అన్నారు మీరు. తీసి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. క్యారియర్ యు ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. అలా విల్ కంప్లీట్. ఇంకొక 5-6 లైన్లు ఉన్నాయి. మదర్దేశ్వాంగ చేష్ట. మనిషి సామాన్యమైన ముతక భాష మాట్లాడినా లేదా కవితా చాతుర్యంతో మాట్లాడినా భగవన్ మహిమల్నే వర్ణించవలను. మనం బాగా చక్కగా మాట్లాడలేకపోయినా కూడా మనకి భగవంతుడు ఎంత బుద్ధి ఇచ్చాడో దాన్నే భగవంతుడి గురించి మాట్లాడుతాడు. మీరు పెద్ద పెద్ద రుక్మిణి కళ్యాణం కంఠస్థం బట్టి ఇది చేయక్కర్లేదు. మన ప్రేమ అనేది అంటే మన శబ్దాల్లో ఏదైనా కూడా ఇక్కడ అదే చెబుతున్నాం. ఇక్కడ ముతక భాష మాట్లాడినా కవితా చాతుర్యంతో మాట్లాడినా భగవన్ మహిమల్నే వర్ణించవలను. వచస మద్గుణేరణం అనే పద సముదాయం సూచించదు. రథయాత్ర, జన్మాష్టమి, గౌర పూర్ణిమ వంటి భగవంతుడి పర్వదినాల కొరకే తన ధనాన్ని మనిషి. మీరు పండుగలో దేవుడు ఖర్చు పెడితే ఇతరులు కూడా లాభం కూడా అందరికీ భోజనాలు పెడతాం కదా. మీరు ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టాలంటే మీరు ఏదో ఒక ఉపాయం సెలెక్ట్ చేసుకోండి. అందరికీ కావాలని మీరు బకెట్ ప్రసాదం తీసుకొని ఊళ్ళంతా పంచిపెట్టుకునండి మీ బంధువులకి అందరికీ. అంతేగాని మెహర్బానీకి వాడిని పిలిచి ఇంట్లో ఇప్పుడు ఆయన పోతున్నాడు ఎక్కడ ఆయన శ్రీధర్ ఎక్కడ తినడానికి పోతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి రావని చెబితే లాభం ఏంది, ఏం తినేది, వాళ్ళు పెట్టేది ఏంది. భక్తులు ఎలా పోయి తినాలా, మందిరానికి పోయి తినాలా. మదర్దార్థ పరిత్యాగ. ధనమును మనిషి భగవంతుడి ఖర్చు పెట్టి అందరికీ కూడా పంచిపెట్టచ్చు. ఒక ఆమె ఎవరు, తేజస్విని ఒక అమ్మాయి తెలుసు కదా, మీ అమ్మాయికి వాళ్ళ వయసు. రోజు 40 రూపాయలు అడుగు తినేవాళ్ళకి ఇడ్లీలు ఆయన పెడతారు. నేను అదేదో ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకెళ్ళి పంచిపెట్టు, నువ్వు కావాల్సింది అడుగు తిని అడిగి పెట్టాలా. అది నువ్వు ఎక్కడ హోటల్లో ఇడ్లీలు తీసుకుని పెడితే నీకేం పుణ్యం, వాళ్ళకేం పుణ్యం. వాళ్ళు రుణపడిపోతారు నీకు, నువ్వు బంధంలో పడతావు. అదే భగవంతుడికి పెడితే నీకు ఎంత గొప్ప స్థితి కలుగుతుంది. అది తిన్న వాళ్ళ తలరాతలు మారిపోతాయి ప్రసాదం తిన్న వాళ్ళకి. అప్పుడు మార్చుకుంది ఐడియా. హోటల్లో పెట్టి ఇక్కడి నుంచే పులిహార పట్టుకెళ్ళడం, ఇక్కడి నుంచే కేసరి హల్వా పొంగల్ పట్టుకుపోయి. భగవత్ సేవలో సద్వినియోగం కానిది, ఆ విధంగా నిర్మల చిత్తానికి అవరోధముగా ఉన్న ధనాన్ని పూర్తిగా త్యజించవలను. మైథున భోగాది ఇంద్రియ భోగాన్ని భోగస్య అనే పదము సూచించదు. ప్రభుపాద రిపీటెడ్గా చెబుతాడు, ఈ సెక్స్ లైఫ్ అనేటువంటిది అది దొరికేటువంటిది కాదు. పిల్లలు పుట్టించాలంటే దానిలో పాల్గొనడం, లేకపోతే దాని గురించి చింతన చేసి నేను దీనికి బానిసను అయిపోతాను కాబట్టి దీన్ని సహించడమే మేలు. అందుకే ఇక్కడ భోగస్య అనే పదం సూచించను. అమితమగు కుటుంబానురక్తి వంటి మానసిక సుఖాన్ని సుఖస్య, తన బంధువుల మధ్య తన పిల్లల మధ్య అసుఖం అనే పదం. నెయ్యితో వండిన ఉత్తమాహారం మనిషి బ్రాహ్మణులకు వైష్ణవులకు అర్పించిన దత్తం హుతం అంటే నెయ్యితో చేసింది అని పద సముదాయం సూచించడం. ధాన్యము అవిస్సుతో ప్రామాణిక యజ్ఞ కార్యమునందు విష్ణు భగవాన్ని స్వాహా మంత్రములతో అర్పించవలను.
మనిషి భగవన్నామాన్ని నిరంతరము జపించవని జప్తం అనే పదం సూచన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.